వెల్కమ్ టు జగన్ కోసం జై టీవీ. బీజేపీ బీఆర్ఎస్ ని బొంద పెట్టాలి. పొలిటికల్ జేఏసీ చైర్మన్ జయశంకర్. అచ్చంపేట్ పట్టణంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ భవన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పొలిటికల్ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా పొలిటికల్ జేఏసీ చైర్మన్ జయశంకర్, గౌరవ అధ్యక్షులు ఔట శ్రీను, మీడియా ఇన్ఛార్జ్ జెట్టి తిరుపతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగూరి జయశంకర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ బీఆర్ఎస్లని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లని రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడడం మరోసారి దళితుల్ని మోసం చేయడమేనన్నాడు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లని పెంచి భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ని ప్రజలు నమ్మొద్దని, ఆ రెండు పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి వ్యతిరేక పార్టీలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల ప్రజలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మనకు ప్రతి మండలంలో మనకు టీం ఉంది. ఎవరు ఎటువంటి సమస్యలు ఉన్నా మా దగ్గరికి తీసుకొస్తే దానికి మా వంతుగా సహాయ సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు కార్మిక దినోత్సవం, ఈరోజు మేడే ఈరోజు మైలారం, అనంతవరం, పల్మూరుకు గ్రామాలకు సంబంధించిన ఏది ఉమామేశ్వర ప్రాజెక్టు బాధితుల గురించి కూడా ప్రత్యేకంగా దానికోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మొట్టమొదటి అయితే ఈ పొలిటికల్ చేసి అనేది మీ తరఫున 100% మీకు ఎన్నట్టు మేము ఉంటాం. మీకోసం మేము పోరాటం మేము సమావేశపై నుంచి మాటిస్తున్నాం. అలాగే మీరు కూడా ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఉండి రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగానికి అనుకూలమైనటువంటి పదాన్ని మనం చేతులు పెట్టుకొని దాన్ని మనం వృధా చేయకూడదు. ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకోవాలి. ఓటు అనేది ద్వారా మనం తెలియపరచాలి మన పవరిందని. మీరు అనంతవరం గ్రామం, మైలారం గ్రామం, పలువురు గ్రామస్తులు ఏకతాట పైన ఉండి మధ్యలో వాళ్ళు వచ్చి ఏదైనా కాంట్రాక్టర్ కానీ వాళ్ళు కానీ చిన్న చిన్న ముడుపులకు తావుడుకు దానికి తలకి చిరిపోవద్దు. అందరూ ఒకటే తాటి పైన ఉంటే సాధిస్తాం. అయితే దీనికి చట్టాలు ఉన్నాయి, కోర్టులో ఉంది. కోర్టులో కూడా మనకి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంటికి దాని సెంట్రల్ గవర్నమెంట్ చట్టాల ప్రకారం, వాటా చట్టం ప్రకారం ఏముందంటే కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏది భూ నిర్వాసితులకు ఇంటికి ఒక ఉద్యోగం కానీ, తర్వాత ఈ భూమిని కోల్పోయిన వాళ్ళకు నష్టపరిహారం కానీ మార్కెట్ రేట్ ప్రకారం కట్టించే విధంగా మనం కృషి చేసుకుంటే అందరూ ఏకతాటి పైన నడవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరైతే ఉన్నారో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లలో మనం ఏదైతే గుంపుల కొట్లాటలు కానీ ఆయుధాలు చేత పట్టకుండా మనం ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను వినియోగించుకోవాలి. కాగితం అనేది మనకు ఇంపార్టెంట్. కలం అనేది గొప్పది, కత్తి కంటే కలం అనేది గొప్పది. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? చట్టాల ప్రకారం పోవాలి. మనకు అడ్వకేట్ గారు ఉన్నారు. దానికి ఏమేం చేయాలి, మనం అందరం ఎట్లా మనం నిర్దేశాలు చేస్తాడు. దాని ప్రకారం మనం పోయి నడుచుకొని మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన ఏదైతే అచ్చంపేట ఉందో అచ్చంపేట అంటే ఢిల్లీ వరకు కానీ మీకు అందరికీ దారిలో మేము సాయం చేయడానికి అన్నిటికీ మేము ముందుంటాం. కాబట్టి మీరు కూడా సహకరించే విధంగా ఉంటే మేము మీకు ఎన్నటి అన్నీ సమకూరుస్తాం. ఈ సమస్యను సాల్వ్ చేయడానికే మేము సహకరిస్తాం అంటున్నాం. అలాగే ఈ పొలిటికల్ చేసి ఎస్సీలు, ఇది కుల మతాలకు సంబంధం కాదు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు ఎవరైనా సరే ఎటువంటి సమస్యలున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పొలిటికల్ చేసి సభకు అధ్యక్షత వహిస్తున్న అంతయ్య అన్నగారికి, మా పొలిటికల్ చేసి గౌరవ అధ్యక్షుడు కొత్త సింగన్న గారికి, మీడియా ఇన్ఛార్జ్ తిరుపతన్న గారికి, అడ్వకేట్ కుమారన్న గారికి, వెంకటస్వామన్న గారికి, శేఖర్ అన్న గారికి, అట్లాగనే ఇక్కడ అన్న కళాకారులు, మీడియా రిపోర్టర్లు, పెద్దలందరికీ పేరున్న ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు కులగణన చేయలేదు. అట్లాగనే ఎస్సీలలో ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లు పెంచకపోవడమే కాకుండా ఇవాళ ఈ దేశాన్ని న్యాయంగా స్వేచ్ఛా వాయువులతో నడుపుతున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నది.
ఎస్సీల పైన, ఎస్టీల పైన, బీసీల పైన, మహిళల పైన అగ్రవర్ణాలు దాడులు చేసి అత్యాచారాలు చేసి చంపేస్తుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక్కరిని అరెస్ట్ చేయకుండా వాళ్ళను కాపాడే ప్రయత్నమే చేస్తుంది తప్ప శిక్షలు వేసేలేదన్న విషయం మర్చిపోదని మీ అందరికీ కోరుతున్నాం. ఇవాళ అమిత్ షా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లనే రద్దు చేస్తామంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళా మా అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నాడు. ఇంకో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం ఏమైనా భగవద్గీతనా, రాజ్యాంగాన్ని కూడా మారుస్తామంటారు. అంటే ఈ దేశంలో రాజ్యాంగం లేకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితి ఘోరంగా తినేసిన ఇస్తరాకుండా ఘోరంగా ఉంటుంది అన్న విషయం మర్చిపోదని అందరూ కొడతాము. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఎవరు చేసినా సహించబోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పొలిటికల్ చేస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కూడా బహిర్గతంగా రాజ్యాంగం మారుస్తామని ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది. రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది. 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇవాళ రైతులకు మద్దతు ధర అడగనికే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇదే రైతులను జైల్లోకి పంపించి బెయిల్ వేసిన చరిత్ర కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మర్చిపోదని మీ అందరిని కోరుతా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు బెయిల్ వేసింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బెయిల్ వేసింది. కానీ రామ మందిరం కట్టుకోనికే రాజ్యాంగం అవసరం నరేంద్ర మోడీకి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆర్టికల్ 370 అవసరం కేసీఆర్. అంటే ఏ రాజ్యాంగ ఫలాలు పొందుకుంటూనే, రాజ్యాంగ ఫలాలు అనుభవించుకుంటూనే రాజ్యాంగాన్ని మారుస్తామన్న ఈ న్యూచులను భూస్థాపితం చేయడమే పొలిటికల్ చేసే లక్ష్యం కూడా మీ అందరికీ విజ్ఞప్తిస్తాను. ఇవాళ మా రైతులకు మా భూములు మాకే అన్నట్టు ఎక్కడి నుంచో నోటీసులు వచ్చినాయి అంటున్నారు. మీ అందరికి ఒకటే, మీ మనసా వాచ చెప్తా ఉన్నాం. ఏడికెళ్ళైతే నోటీసులు వచ్చినాయో మళ్ళా తిరిగి ఆడికే పోతాయి. మీ భూములు మీకు ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తామని కూడా ఆశిస్తాము. ఈ సమస్య మామూలు సమస్య కాదు. కొన్ని సంవత్సరాలు తాతల కాలం నుంచి వస్తున్న భూములను ఎన్నో సంవత్సరాలకెళ్ళి పంటలు పండించుకుంటూ అదే భూమి మీద బతుకుతున్న ఈ భూములను ఎవరైతే పుల్లగొట్టాలని చూస్తారో వాళ్ళనే మనం పుల్లగొట్టం తప్ప మన భూములను వదులుకోమన్న సంగతి కూడా మర్చిపోదని మీ అందరూ కొడతా ఉన్నాం. ఏవైతే నోటీసులు వచ్చినాయో ఆ నోటీసులను పట్టుకొని అడ్వకేట్ల నుంచి మా పొలిటికల్ చేసి సీఎం దృష్టి కూడా తీసుకుపోయి ఆ భూములను మీ భూములు మూకే ఉండేటట్టు చేసి ఆ నోటీసులను వెనక్కి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీఆర్ఎస్ ను ఓడించడమే మన లక్ష్యం. భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీని ఓడించడమే మన లక్ష్యం. బీజేపీని ఎందుకు ఓడించాలో ఉదాహరణలు తెలుసు మనకు. రైతులకు బెయిల్ వేసింది, అలగారిన వర్గాలను చంపేస్తుంది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తీసేస్తుంది, కాస్త ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేసింది. వాళ్ళు అదే నీరుగార్చే ప్రయత్నం చేసినప్పుడు ఇదే మందకృష్ణ మాలయ్య గారు ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక పెట్టి బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దరించాలన్న వ్యక్తి ఇవాళ బీజేపీ సక్కన ఏరిండు. అది బీజేపీ కుట్రలో భాగమే. ఎస్సీలకు ఇవాళ ఎస్సీ వర్గీకరణ కావాలంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ క్షణమైనా చేయొచ్చు.